సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ మాంగా. చాప్టర్ 241 లో సెంజు తన బ్రదర్ హరిచియో యొక్క ఫ్లాష్ బ్యాక్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో మైకీ, బాజీ, హరిచియో ఇంకా సెంజు వీళ్ళంతా కిడ్స్ గా ఉన్నప్పుడు కలిసి ఆడుకునేవారు. అలా హ్యాపీగా ఉన్న వాళ్ళందరినీ ఒక ఇన్సిడెంట్ అయితే పూర్తిగా చేంజ్ చేసేస్తుంది. ఒక రోజు షించిరో మైకీకి ఒక ప్లాస్టిక్ మోడల్ ప్లేన్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. ఇక మైకీ కూడా ఆ ప్లేన్ తోటే ఆడుకుంటూ ఉంటాడు. మైకీకి ఆ ప్లేన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇక అప్పుడే అక్కడికి హరిచియో, బాజీ ఇంకా సెంజు కూడా వస్తారు. 3 ఇయర్స్ ఉన్న సెంజు మైకీ హ్యాండ్ లో ఉన్న ప్లేన్ ని చూసి నాకు కూడా అలాంటిది ఒకటి కావాలి అని అడుగుతుంది. దానికి టొమియోమి సెంజుకి బదులుగా హరిచియోని తిడుతూ నువ్వు నీ సిస్టర్ సెంజుకి ఇదేనా నేర్పించింది అని అంటాడు. దీంతో హరిచియో ఐఎమ్ సారీ బిగ్ బ్రదర్ అని టొమియోమికి సారీ అయితే చెప్తాడు. హరిచియో, టొమియోమి, సెంజు ఈ ముగ్గురికి కేవలం ఫాదర్ మాత్రమే ఉంటాడు. ఇక వీళ్ళ ఫాదర్ వర్క్ బిజీ వల్ల ఇంటికి సరిగ్గా వచ్చేవాడు కాదు. దీంతో తను ఈ ముగ్గురిని కూడా తన గ్రాండ్ మా ఇంట్లో అయితే వదిలేస్తాడు. ఇక అప్పటి నుండే టొమియోమి వీళ్ళిద్దరిని ఫాదర్ లాగా అయితే చూసుకునేవాడు. సెంజు అందరికన్నా చిన్నదవ్వడంతో తను ఏ మిస్టేక్ చేసినా సరే టొమియోమి హరిచియోనే తిడుతుండేవాడు. ఒక రోజు హరిచియో ఏడుస్తూ సెంజుతో ఇక నేను నీతో మాట్లాడను, నీ వల్లే బిగ్ బ్రదర్ రోజు నన్ను తిడుతున్నాడు, నేను మళ్ళీ బిగ్ బ్రదర్ తో ఒకప్పటిలా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను అని అంటాడు. దానికి సెంజు కూడా ఇందులో తన మిస్టేక్ ఏమీ లేకపోయినా సరే హరిచియోకి అయితే సారీ చెప్తుంది. ఆ తర్వాత సెంజు ఆడుకోవడం కోసం మైకీ ఇంటికి అయితే వెళ్తుంది. బట్ తనకి అక్కడ ఎవ్వరు కూడా కనిపించరు. ఇక సెంజు అక్కడే ఉన్న మైకీ ప్లాస్టిక్ మోడల్ ప్లేన్ ని చూసి దాంతో ఆడుకుంటూ ఉంటుంది. బట్ అనుకోకుండా ఆ టాయ్ కింద పడిపోయి 2 ముక్కలైతే అవుతుంది. ఇక అప్పుడే అక్కడికి మైకీ కూడా వచ్చి ఆ విరిగి పడిపోయి ఉన్న ప్లేన్ ని చూసి చాలా సీరియస్ గా సెంజుతో ఇలా చేసింది ఎవరని అడుగుతాడు. దానికి సెంజు మైకీని అలా కోపంగా చూసి భయపడి తన బ్రదర్ హరిచియో పేరైతే చెప్తుంది. దీంతో మైకీ అయితే అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక కొద్దిసేపు అయిన తర్వాత సెంజుకి బయట నుంచి ఏవో అరుపులైతే వినిపిస్తూ ఉంటాయి. దీంతో తను బయటికి వెళ్లి చూస్తే అక్కడ బాజీ ఆల్రెడీ కింద పడిపోయి ఉంటాడు. ఇక మైకీ హరిచియోనైతే చాలా దారుణంగా కొడతాడు. దీంతో హరిచియో నోట్లో నుండి పూర్తిగా బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది. మైకీ ఒక సైకో లాగా హరిచియో నోట్లో నుండి అంత బ్లడ్ వస్తున్నా సరే నాకు ఏడుపంటే చిరాకు హరిచియో, నవ్వు అని అంటాడు. దానికి హరిచియో కూడా నవ్వుతూ ఉంటాడు. అలా సెంజు ఫస్ట్ టైం మైకీ యొక్క బ్లాక్ ఇంపల్స్ అయితే చూస్తుంది. ఆ రోజు నుండే మైకీ, బాజీ ఇంకా హరిచియో పూర్తిగా చేంజ్ అయిపోయారు అని చెప్తుంది. అండ్ ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ అయితే ఎండ్ అవుతుంది. ఇక ప్రజెంట్ సీన్ లో సెంజు ఏడుస్తూ నా వల్లే వాళ్ళంతా అలా మారిపోయారు, అందుకని నేను మళ్ళీ వాళ్ళని మారుద్దామని ట్రై చేశాను, బట్ నేను చివరికి ఫెయిల్ అయ్యాను అని అంటుంది. దానికి టకేమిచి, సెంజు నీకు ఒక విషయం తెలుసా, నేను కూడా ఒక ఫెయిల్యూర్ నే, అందుకే మన ఇద్దరం కలిసి ఈసారి మన ఫెయిల్యూర్స్ ని ఓవర్కమ్ చేయాలి, నాతో జాయిన్ అవ్వు సెంజు, మన ఇద్దరం కలిసి కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ ని డిఫీట్ చేద్దాం అని చెప్తాడు. దానికి సెంజు కూడా టకేమిచి మాటలకి కన్విన్స్ అయి తన గ్రూప్ లో అయితే జాయిన్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో టకేమిచి మైకీ తనకి గిఫ్ట్ గా ఇచ్చిన బైక్ అండ్ మైకీ ఫస్ట్ టైం వేసుకున్న టోమాన్ యూనిఫామ్ ముందు కూర్చొని నేను ఇప్పుడు ఒక గ్రూప్ ని క్రియేట్ చేశాను మైకీ, దాని పేరు టోక్యో మాంజిన్ గ్యాంగ్ సెకండ్ జనరేషన్ అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మన ఒకప్పటి టోమాన్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు ఒకప్పుడు గ్యాదర్ అయ్యే మొషాషి శ్రీనేలో మళ్ళీ మన టోమాన్ యూనిఫామ్స్ తో అయితే గ్యాదర్ అవుతారు. ఇప్పుడు సెకండ్ జనరేషన్ టోక్యో మాంజిన్ గ్యాంగ్ లో ఎవరెవరి పొజిషన్స్ ఏంటో తెలుసుకుందాం. టోక్యో మాంజిన్ గ్యాంగ్ సెకండ్ జనరేషన్ 4th డివిజన్ కెప్టెన్ స్మైలీ, వైస్ కెప్టెన్ యాంగ్రీ, 3rd డివిజన్ కెప్టెన్ పాచిన్, ఇక వైస్ కెప్టెన్ పేయాన్, ఇక సెకండ్ డివిజన్ కెప్టెన్ మీట్సుయా అండ్ వైస్ కెప్టెన్ హకాయ్, ఇక ఫస్ట్ డివిజన్ కెప్టెన్ ఈనుయి అండ్ అందులో మన టకేమిచి ఫ్రెండ్స్ అందరు అయితే ఉంటారు. ఇక 5th డివిజన్ కెప్టెన్ ఏమో కవరాగి సెంజు, ఇక టోక్యో మాంజిన్ గ్యాంగ్ సెకండ్ జనరేషన్ వైస్ ప్రెసిడెంట్ మన చీఫ్ యానే, ఇక ఫైనల్ గా టోక్యో మాంజిన్ గ్యాంగ్ సెకండ్ జనరేషన్ ప్రెసిడెంట్ హనాగాకి టకేమిచి. ఇక టకేమిచి వాళ్ళందరితో మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ, నాకు ఒక గ్యాంగ్ కి లీడర్ గా ఉండేంత క్యాలిబర్ లేదు, టోమాన్ కి కెప్టెన్ ఎప్పుడు కూడా మైకీనే, బ్యాటిల్ ఆఫ్ 3 డైటీస్ లో నేను మైకీ చేతుల్లో ఓడిపోయాను, ఇప్పుడు మన మైకీ పూర్తిగా ఈవిల్ గా మారిపోయాడు, అందుకే నేను మైకీని మళ్ళీ తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నాను, దానికోసం నాకు మీ అందరి సహాయం కూడా కావాలి, ఇప్పుడు మన గోల్ ఒకటే, కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ ని డిఫీట్ చేసి మైకీని తిరిగి తీసుకురావడమే, ఇది నా ఒక్కడి ఫైటే కాదు మన అందరిది, ఇది మన రివెంజ్ అని చెప్తాడు. దీంతో వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో కోకో మైకీతో సెకండ్ జనరేషన్ టోక్యో మాంజిన్ గ్యాంగ్ మన పైన 9th సెప్టెంబర్ న వార్ ని డిక్లేర్ చేసింది, ఆ గ్యాంగ్ కి లీడర్ ఇప్పుడు హనగాకి టకేమిచి అని చెప్తాడు. దానికి మైకీ నాకు తెలుసు టకేమిచి, నువ్వు తిరిగి వచ్చావని అని అనుకుంటాడు. ఇక మనకి నెక్స్ట్ సీన్ లో కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ లో ఎవరెవరు ఉన్నారో కూడా చూపిస్తారు. ఈ గ్రూప్ యొక్క లీడర్ మైకీ, ఇక వైస్ లీడర్ హరిచియో, కోకో ఏమో హయ్యర్ అప్, ఇక
ఇక 3 డైటీస్ ఆఫ్ వార్ లో రొకుహారా, టెండాయ్ అండ్ బ్రహ్మాన్ ఈ 2 గ్రూప్స్ ఓడిపోవడం వల్ల ఆ గ్రూప్స్ లోని టాప్ మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ లోనే జాయిన్ అవుతారు. ఇక వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. కాకుచో, హైటాని బ్రదర్స్, మోచి అండ్ మాదరామే వీళ్ళంతా కూడా రొకుహారా, టెండాయ్ గ్రూప్ మెంబర్స్. ఇక బ్రహ్మాస్ గ్రూప్ మెంబర్స్ అయినటువంటి వకాసా అండ్ బెన్కాయ్ కూడా ఈ గ్రూప్ లోనే జాయిన్ అవుతారు. ఇక ఫైనల్ గా హాన్మా కూడా ఇందులోనే జాయిన్ అవుతాడు. హాన్మాన్ అయితే చాలా చాప్టర్స్ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడే చూస్తున్నాం. సో ఇక అలా 9th సెప్టెంబర్ అయితే వస్తుంది. టకేమిచి కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ తో బ్యాటిల్ కన్నా ముందు హీనాని మీట్ అయి తనతో, ఒకప్పుడు నేను అన్నింటి నుంచి పారిపోతూ ఉండేవాణ్ణి, కానీ నాకు ఇప్పుడు ఎలాంటి భయము కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు అందరి రెస్పాన్సిబిలిటీస్ కూడా నా చేతుల్లో ఉన్నాయి అని అంటాడు. దానికి హీనా, నువ్వు మళ్ళీ నాతో అబద్ధం చెప్తున్నావు, నీకు నిజంగా ఏమనిపిస్తుందో అదే నాతో చెప్పు, ఇలా అన్ని నీలోనే దాచుకుంటే నీ హార్ట్ హెవీగా అయిపోతుంది అని అంటుంది. దీంతో మనోడు మళ్ళీ ఏడుస్తూ, నాకు చాలా భయంగా ఉంది, నాకు అప్పుడే చావాలని లేదు అని గట్టిగా అరిచి హీనాకి గుడ్ బై చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో టోక్యో మాంజిన్ గ్యాంగ్ 2nd జనరేషన్ మెంబర్స్ అందరూ ఇంకా కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు ఫైట్ చేయబోయే లొకేషన్ కి అయితే రీచ్ అవుతారు. ఇక 2 గ్రూప్స్ కూడా ఒకరెదురుగా ఒకరు నిల్చుంటారు. చీఫ్ యూ టకేమిచితో వీళ్ళంతా 500 మెంబర్స్ ఉన్నారు, మనం జస్ట్ 50 మెంబర్స్ మాత్రమే ఉన్నాము. ఈవెన్ బ్రహ్మాస్ అండ్ రొకుహారా, టెండాయ్ గ్రూప్ యొక్క టాప్ మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు వీళ్ళతోటే జాయిన్ అయ్యారు. నాకు ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది టకేమిచి, నేను ఒక 10 మందిని బీట్ చేసి ఆ తర్వాత మోచిని ఫినిష్ చేస్తా అని చెప్తాడు. ఇక హకా ఏమో, లాస్ట్ టైం హైటాని బ్రదర్స్ మీట్సు అని ఒక వెపన్ తో వెనక నుంచి అటాక్ చేశారు, వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సింది కాస్త బాకీ ఉంది, నేను మీట్సుయ వాళ్ళిద్దరిని చూసుకుంటామని అంటాడు. ఇక సెంజు మాత్రం అసలు వకాసా అండ్ బెన్కాయ్ ఎందుకని మైకీ గ్రూప్ లో జాయిన్ అయ్యారని షాక్ లో ఉంటుంది. ఇక వైస్ కెప్టెన్ హరిచియో టోమాన్ మెంబర్స్ అందరితో, మీరంతా కూడా పిచ్చోళ్ళు, 3 డైటీస్ ఆఫ్ వార్ లో ఎవరు విన్ అయ్యారో మీరు చూడలేదా, మేం మీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాం, మీకు మీ ప్రాణాలపై ఆశ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడ నుంచి పారిపోండి అని అంటాడు. దానికి టకేమిచి, అది చూద్దాం, ఈ రోజు టోమాన్ విన్ అవుతుందో లేకపోతే కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ విన్ అవుతుందో, సనో మాంజిరో ఇక రా చూసుకుందాం అని చెప్పి టకేమిచి ఫైట్ నైతే స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ 2 గ్యాంగ్స్ కూడా ఒకదాంతో ఒకటి ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇక టకేమిచి ఏమో నేరుగా మైకీ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. బట్ సడన్ గా టకేమిచికి అడ్డుగా కాకుచో వచ్చి, నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు టకేమిచి, మర్యాదగా ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి ఒక పవర్ఫుల్ పంచ్ నైతే ఇస్తాడు. బట్ టకేమిచి ఆ ఫోర్స్ ని కంట్రోల్ చేసి కింద పడకుండా ఆగి, నేను ఇక్కడికి పారిపోవడానికి రాలేదు కాకుచో అని చెప్పి కాకుచో ఫేస్ పైన కౌంటర్ అటాక్ అయితే చేస్తాడు. దీంతో కాకుచో చాలా మీటర్స్ దూరం వెళ్లి కింద అయితే పడతాడు. దీంతో మైకీతో సహా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా టకేమిచిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. దీంతో చీఫ్ యా అదరగొట్టావు టకేమిచి అని చెప్పి మిగిలిన వాళ్ళందరితో, అందరూ కూడా మన కెప్టెన్ ని ఫాలో అవ్వండి అని చెప్తాడు. ఇక మరో పక్క మీట్సుయా, హకాయి, స్మైలీ అండ్ యాంగ్రీ వాళ్ళకి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ గాల్లోకి ఎగరేసుకుంటూ కొడుతూ ఉంటారు. ఇక మన పాచిన్ అండ్ పేయాన్ ఏమో, ఈ రోజు మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ మందిని డిఫీట్ చేస్తారో చూద్దామని చెప్పి అదేదో కాంపిటీషన్ లో వాళ్ళందరిని అయితే డిఫీట్ చేస్తూ ఉంటారు. ఇక మరో పక్క సెంజు ఒక్కతే కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ లోని 100 మందిని అయితే డిఫీట్ చేసేస్తుంది. అది చూసి కాంటోన్ మాంజిన్ మెంబర్స్ అందరూ కూడా భయపడి తన దగ్గర నుంచి పారిపోతూ ఉంటారు. ఇలా ఫైట్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే టోమాన్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ అయితే డిఫీట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో కాకుచో మళ్ళీ పైకి లేచి, నా బాడీ ఇప్పుడు చాలా హీట్ లో ఉంది, దాన్ని వెంటనే కూల్ డౌన్ చేయాలి అని చెప్పి చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి టోమాన్ టాప్ మెంబర్స్ అయినటువంటి చీఫ్ యూ, స్మైలీ అండ్ యాంగ్రీ వీళ్ళని స్ట్రైక్ చేసి టకేమిచి దగ్గరికి రీచ్ అయ్యి తన పైన అటాక్ అయితే చేస్తాడు. బట్ టకేమిచి కాకుచో అటాక్ ని లాస్ట్ మూమెంట్ లో తన హ్యాండ్స్ ని యూజ్ చేసి డిఫెండ్ చేస్తాడు. దీంతో కాకుచో నవ్వుతో, నాకు ఇప్పుడు అర్థమైంది టకేమిచి, మనం కిడ్స్ గా ఉన్నప్పుడు ప్రతిసారి నేను నీ చేతుల్లో ఓడిపోయేవాణ్ణి, ఇప్పుడు నేను నీతో ఫైట్ చేస్తుంటే మళ్ళీ నాకు ఒకప్పటి టకేమిచితో ఫైట్ చేసిన ఫీలింగే కలుగుతుంది, నువ్వు తిరిగి వచ్చావు హీరో అని అంటాడు. అండ్ ఇంతటితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.